గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఇవాళ పేపర్లో ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. ఫస్ట్ V6 స్పాన్సర్ చేస్తున్నటువంటి వెలుగు చూద్దాం. వెలుగు ఒక స్పెషల్ స్టోరీ పబ్లిష్ చేసింది. కారు వర్సెస్ 16 అన్నటువంటి బ్యానర్తో సీఎం కేసీఆర్కు అనుకూలంగా ఉన్న అంశాలేంటి, ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రతికూలంగా ఉన్నటువంటి అంశాలేంటి, 8 అంశాలు ప్లస్గా ఉన్నాయి, 8 అంశాలు మైనస్గా ఉన్నాయని చెప్పి కారు వర్సెస్ 16 పేరుతో వెలుగు తీసుకుంది. కేసీఆర్ఏ బ్రాండ్ అంబాసిడర్, హవా కొనసాగుతుందన్నటువంటి ధీమా, కేంద్రంలో చక్రం తిప్పొచ్చని ప్రచారం, ఇవన్నీ ప్లస్ ఉన్న 8లో కొన్ని 3 చెప్పాను. ఇక మైనస్ విషయానికి వచ్చినట్టయితే తెరపైకి కొత్త సవాళ్ళు, ఎమ్మెల్సీ షాక్. గవర్నమెంట్ వచ్చిన 60 రోజుల్లోనే జరిగినటువంటి ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 టీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయినారు, ప్రతిపక్షం వాళ్ళు గెలిచినారు. అదొకటి పెద్ద షాక్. తర్వాత అంతా కొత్త అభ్యర్థులు, 6-7 మంది పూర్తిగా కొత్త అభ్యర్థులు, వాళ్ళ పార్టీకి కానీ ఉద్యమానికి కానీ ఏం సంబంధం లేని వాళ్ళు, కొత్త ఫేస్లు వాళ్ళు. సో అదొక సవాల్. తర్వాత రైతు సమస్యలు, నిజామాబాద్ జిల్లా ఎర్రజొన్న పసుపు రైతుల నుంచి మొదలుకుంటే మొత్తం అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి రైతుల యొక్క మద్దతు ధరకు సంబంధించిన ఇష్యూలు, వాళ్ళు రైతులు పడుతున్న బాధలు, ఈ సమస్యలు ఉన్నాయి. ఇట్లాగే మొత్తం 8 సమస్యలు, 8 సవాళ్లు ఉన్నాయి, 8 ప్లస్లు ఉన్నాయంటూ ఒక స్పెషల్ స్టోరీ తీసుకుంది వెలుగు, కారు వర్సెస్ 16. ఇక నెక్స్ట్ చూస్తే హఠావో డ్రామాలు ఇంకెన్నాళ్ళు అంటూ నిన్న సీఎం కేసీఆర్ జైరాబాద్ తర్వాత మెదక్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో జరిగినటువంటి 2 సభల్లో మాట్లాడారు. ఈ హఠావో డ్రామాలు అంటూ ఈ గరీబీ హఠావో దాని మీద ఆ డైలాగ్ను, ఆ నినాదాన్ని తీసుకొని ఆయన మాట్లాడారు. ఇంకేమన్నారంటే నాయనమ్మ నుంచి మనవడి దాకా అదే స్లోగన్, గరీబీ హఠావో. ఈ దేశంలో ఎన్ని దశాబ్దాలు గరీబులు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళ ఆలోచన ఎంత దరిద్రంగా ఉందో చూడండి. ఇక చాయ్వాలా అన్న బీజేపీ ఇప్పుడు చౌకీదార్ అంటుంది. నినాదాలు తప్ప దేశాన్ని బాగు చేయాలన్న సోయి లేదు. ఈ వర్షాకాలంలోనే కాళేశ్వరం నీళ్ళొస్తాయి అని చెప్పి సీఎం చెప్పారు. ఈ పాయింట్ని తీసుకుని వెలుగు హైలైట్ చేసింది. నెక్స్ట్ విజయశాంతి నిన్న ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ కారుకు యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పి అన్నారు. ఆ పాయింట్ని హైలైట్ చేసింది వెలుగు. టీఆర్ఎస్లో లోడ్ ఎక్కువైంది, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన్ విజయశాంతి అన్నది. ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తులకే మా ప్రాధాన్యత, కేసీఆర్లో మేము అబద్ధాలు ఆడటం లేదు, మంచి సంఖ్యలో సీట్లు గెలుచుకుంటాం, జనానికి అందుబాటులో లేని వారిని ఎందుకు గెలిపించాలి, కొత్త నాయకత్వంతో కాంగ్రెస్ కొత్తగా ఉంటుంది, 5 ఏళ్లలో ప్రధాని మోడీ 0 అయిపోయారు, కాంగ్రెస్ గెలిచి రాహుల్ ప్రధాని అవుతారని చెప్పి V6 ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఏమి చెప్పారు విజయశాంతి. తర్వాత నిన్న ఇంతకుముందు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఉన్నటువంటి ఎంపీ జితేందర్ రెడ్డి, మహబూబ్నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి టీఆర్ఎస్ పైన, కేసీఆర్ పైన ఘాటైన విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు. నా సీటు 200 కోట్లకు అమ్ముకున్నారని చెప్పారు. అదే పాయింట్ని వెలుగు హైలైట్ చేసింది. చెవెళ్ల సీటేమో 150 కోట్లట, ఇంకోటి 100 కోట్లకు పలికిందంట. ఉద్యమకారుల్ని పక్కన పెట్టి ద్రోహులు, ఇండస్ట్రియలిస్టులకు టికెట్లు ఇచ్చారు. 16 సీట్లతో పీఎం ఎట్లయితాడో చెప్పాలే, ఇంటింటికి నీళ్లు ఇవ్వకుండానే 2వ సారి ఓట్లు అడుగుతున్నారు, టీఆర్ఎస్కున్నది గడ్డు కాలమే అని చెప్పి జితేందర్ రెడ్డి మాట్లాడారు. ఆ పాయింట్ ఒకటి హైలైట్ చేసింది వెలుగు. తర్వాత లోక్సభ కాన్స్టిట్యున్సీ రివ్యూలో భాగంగా ముగ్గురే అన్నటువంటి బ్యానర్తో కరీంనగర్ లోక్సభ సీట్ని రివ్యూ చేసింది వెలుగు. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడు ప్రజలకే ఏజెంట్లమన్న బ్యానర్తో సీఎం కేసీఆర్ నిన్న నర్సాపూర్ తర్వాత అల్లాదుర్గం సభలో మాట్లాడిన పాయింట్ హైలైట్ చేసింది. తెలంగాణ అవసరాలే మా ఎజెండా అన్నారు. ఇంకేమన్నారంటే లోపాయకారి రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. కాంగ్రెస్ వాళ్ళు పదే మోడీకి మీకు రహస్య బంధం ఉంది అంటున్నారు కదా, దానికి అనుసరించారు. దేశాన్ని ప్రగతి కాముకంగా తయారు చేస్తాం, ప్రజల దృష్టి మరల్చే కాంగ్రెస్ బీజేపీ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి, మోడీ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు, 5 ఏళ్లలో ఏం చేశాడు అని అడిగారు. అదే పాయింట్ హైలైట్ చేసింది. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి కేసీఆర్ అల్లాదుర్గం తర్వాత నర్సాపూర్ సభని హైలైట్ చేస్తూ అట్టర్ ఫ్లాప్ అన్నటువంటి బ్యానర్తో ఆయన ప్రసంగాన్ని హైలైట్ చేసింది. 5 ఏళ్లలో మోడీ ఏం చేయలేదని. తర్వాత 54,000 మందికి ఉద్వాసన అన్నటువంటి బ్యానర్తో బిఎస్ఎన్ఎల్లో ఉద్యోగులకి బిఎస్ఎన్ఎల్ బోర్డు, బిఎస్ఎన్ఎల్ సంస్థ షాక్ ఇచ్చిందని చెప్తూ ఇంకో వార్తను తీసుకుంది ఆంధ్రజ్యోతి. తర్వాత 30 సీట్లు గల్లంతూ కాంగ్రెస్ న్యాయ పథకంతో దెబ్బే, బీజేపీ అంతర్గత అధ్యయనం అంటూ ఇంకో వార్తను తీసుకుంది ఆంధ్రజ్యోతి.
ఇవి పత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు. ఇంతకుముందు పత్రికల్లో వచ్చిన వార్తలు చూసాం, వాటిని ఇప్పుడు విశ్లేషిద్దాం. మనతో టీఆర్ఎస్ నుంచి గడ్డంపల్లి రవీందర్ రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి హర్షవర్ధన్ రెడ్డి గారు, బీజేపీ నుంచి ఎన్వి సుభాష్ గారు మనతో ఉన్నారు. వెలుగు ఒక స్పెషల్ స్టోరీ రాసింది, కారు వర్సెస్ 16 అని చెప్పి. ఒకవైపు మేము 16 సీట్లు గెలుస్తాము, 16 సీట్లు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పుతామని చెప్పి సీఎం నుంచి కింది స్థాయి క్యాడర్ దాకా అందరు ఇదే ప్రచారం చేస్తున్నారు. అయితే కారుకు కొన్ని ఎదురయ్యే సవాళ్ళు కూడా ఉన్నాయి, ఆ సవాళ్ళను ఎట్లా అధిగమిస్తుంది, ఈజీగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా ఎట్లా ఉపయోగించుకుంటారని దాని మీద రాసింది. 8 ప్లస్లు ఉన్నాయి, 8 మైనస్లు ఉన్నాయి. రవీంద్ర రెడ్డి గారు మీరు చూశారు, 8 మైనస్లలో ముఖ్యంగా ఈ కొత్త అభ్యర్థులు, మొన్ననే ఎమ్మెల్సీ రిజల్ట్ వచ్చింది, ముగ్గురు మీ ఓడిపోయారు, రైతు సమస్యలు ఉన్నాయి, వీటన్నిటి ఎట్లా అధిగమిస్తారు? సరే, అభ్యర్థులు కొత్త అనే దానికంటే అక్కడ పార్టీ మననే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళింది. అసెంబ్లీకి ఎన్నికలకు వెళ్ళి మ్యాక్సిమం ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఎమ్మెల్యేల సీట్లు టీఆర్ఎస్కి ఉన్నాయి. సో ఇది ఒక ఎడ్యుకేటెడ్స్లో నెగిటివ్గా కనిపించవచ్చు, కానీ అక్కడ స్థానికంగా ఉండేది ఏం చూస్తారు అని అంటే ఆ లోకల్ ఎమ్మెల్యేని చూస్తారు, అక్కడ లోకల్లో ఉండే సర్పంచులను చూస్తారు. సో ఇక్కడ పాజిటివ్ పాయింట్ చూసుకున్నప్పుడు ఏమున్నాయంటే లోకల్లో ఉండే ఎమ్మెల్యేలు ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి లోకల్గా ఉండే ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీనే ఉన్నాడు. మెజారిటీ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఒక 200 అసెంబ్లీ సీట్లు 200 సర్పంచులు ఉంటే అందులో 140-150 సర్పంచులు కూడా టీఆర్ఎస్ పక్షాన్ని గెలిచారు, టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే గెలిచారు. కాబట్టి ఏంటంటే మేమనుకోవడం ఏంటంటే దాన్ని నెగిటివ్గా చూడరు. రెండోది, ఇలా ఒక మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ ఇక్కడ జరుగుతున్నది కానీ మొత్తం కూడా కేసీఆర్ ప్రాధాన్యతనే జరుగుతున్నది. అంటే వాళ్ళు అభ్యర్థుల వైపు చూసేదానికంటే సారు కేసీఆర్ అదే చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ఒకటే గుర్తుగా అనిపిస్తుంది, కారుకేయాలి సారుకేయాలి, సర్కారును తీసుకురావాలి. కాబట్టి ఈ అభ్యర్థుల మీద అంత ఫోకస్ ఉంది అంతే. సో ఆ ఫోకస్ అనేది ఇటువైపు డైవర్ట్ అవుతుంది. కాబట్టి మా అభ్యర్థులది నెగిటివ్ అనేది ఎక్కడ కూడా కనపడదు. జాతీయ స్థాయిలో వీళ్ళకంటూ ఒక ఎజెండా లేదు, ఒక మోటో లేదు, ప్రజలకు ఏం చెప్పాలనో తెలియక ఒకటి కొత్తది తీసుకున్నారు, సారు కారు సర్కారు. ఇలా వెలుగు దినపత్రిక 8 మైనస్లు 8 ప్లస్లు పెట్టిండ్రు, అంటే సామాజిక న్యాయం పాటించినట్టున్నారు మీరు ఇక్కడ. కానీ 800 మైనస్లు ఉన్నాయి, 8 ప్లస్లు కూడా లేని తెలంగాణ రాష్ట్ర సమితి ఇవాళ రాజ్యాంగం మీరు తప్పు రాసిన లేదు, మీకు కూడా న్యూస్ అన్ని క్రోడీకరించాలి. కాబట్టి ఇక ఒకే న్యూస్ మొత్తం మీరు రాస్తే మీ పేపరే సరిపోదు, అన్ని మైనస్లు ఉన్నాయి. ఒక రోజు ఒక పేపర్ దాన్ని కేటాయించలేదు కదా. హైలైట్ ఏముంది అందులో? అసలు ఆ 8 మంది క్యాండిడేట్లను మార్చడమే పెద్ద మైనస్. 8 మంది క్యాండిడేట్లు మార్చిండ్రు, బలొచ్చింది మీకు కూడా 8 ప్రాస కూడా. 8 మంది క్యాండిడేట్లు మార్చడమే పెద్ద మైనస్. ఇవాళ నిన్నటిదాకా ఫ్లోర్ లీడర్గా పనిచేసినటువంటి జితేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు. 2010లో టీఆర్ఎస్లో జాయిన్ అయ్యి అనేక ఉద్యమాలలో, మహబూబ్నగర్ జిల్లాలో అయితే ఆయన లేని ఉద్యమమే లేదు. రోడ్డు రోక్ అయితేనేమి, రాస్తా రోక్ అయితేనేమి, మానవహారం అయితేనేమి, వంట వార్పు అయితేనేమి, అటువంటి ఉద్యమకారుడు ఇలా ఏం చెప్పిండు, నా సీట్ను 200 కోట్లకు అమ్ముకున్నాం అన్నాడు. మేము చెప్తేనేమో కాంగ్రెస్ వాళ్ళు చెప్పిర్రు అంటారు. మీ ఎంపీ కదా, మొన్నటి వరకు మీ ఎంపీ, మీ సీఎం గారి దగ్గరనే తెల్లారు అంటగాగిన వాళ్ళే, మరి ఆయన్నే చెప్పిండు. అటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇంకొకటి కూడా సంగప్ప గారు మీరు గమనించాలి. కేటీఆర్ గారు ఏమన్నారు ఒకరోజు, అంటే 3-4 రోజుల కింద, అంటే రెగ్యులర్ అంటనే ఉన్నారు వారు, ఏమంటారు, మీరు ఓటు వేయాల్సింది క్యాండిడేట్ను చూసి కాదు, సార్ను చూసి వేయండి అని అన్నాడు. ఈయన కూడా అదే అన్నాడు. అందుకే ఆయన అన్నందుకు నేను కూడా మర్చిపోయింది, రవీంద్ర మీరు కూడా అదే అన్నారు. మొన్న ఏమన్నాడు కేసీఆర్ గారు, నిన్న మొన్న భువనగిరిలో అసలు ప్రజలు గెలవాలి, అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ గెలవాలి, క్యాండిడేట్ను చూసి ఓటేయండి అన్నాడు. కేటీఆర్ గారు అనడం పెద్ద అహంకారమైనటువంటి మాట. అసలు ఎవరిని క్యాండిడేట్లు చూడొద్దు, కేసీఆర్ చూడమన్నాడు. అంటే అక్కడ నిలబెట్టిన క్యాండిడేట్లు మరి ఏం చేయలే వాళ్ళ ముఖాలు చూడొద్దు అంటే మీరు అంతా పనికి మాలిన వాళ్ళకి టికెట్ ఇచ్చినారని ఒక సందేహం వస్తుంది. కేసీఆర్ గారు నాకు కాదు వేయాల్సింది అక్కడ ఉన్న వాళ్ళకి అన్నాడు. అంటే వీళ్ళ లోపలనే ఒక స్పష్టత లేదు, ఓట్లు అడిగే విధానంలో స్పష్టత లేదు. ఇలా జాతీయ స్థాయిలో వీళ్ళు 16 గెలిస్తే ఏం చేస్తారు సార్, 273 కావాలి, 16 పోతే ఇంకా 257 సీట్లు వీళ్ళు ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తారు కూడా తెలిపాలి. ఊహించిన మమతా బెనర్జీ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి, వీళ్ళు ఊహించినటువంటి కేజ్రీవాల్ దగ్గరికి పోలే ఆయన, కానీ కేజ్రీవాల్ వచ్చేసిపోయిండు. అఖిలేష్ యాదవ్ ఇలా ఆడికి వస్తున్నాడు, ఎక్కడికి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రచారం చేస్తున్నాడు. ఈ దేశంలో 2014లో 225 సీట్లు వచ్చినాయి ప్రాంతీయ పార్టీలకు అన్నిటికి కలిసి. అందులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మమతా బెనర్జీ ఉన్నారు, అందులో అఖిలేష్ యాదవ్ ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి ఇలా మీకు ఎన్ని సీట్లు వస్తాయి? 257 సీట్లు కావాలి. పోయినసారి 225 వచ్చినాయి వీళ్ళందరికీ కలిస్తేనే.
మరి ఈసారి మీరు ఎక్కడ ఎవరిని ఏ ప్రాంతీయ పార్టీ మీకు మద్దతు ఇస్తుంది? మరి ఇన్ని రోజులా కర్ణాటకలో 40 సీట్లున్న గవర్నమెంట్ వేయడం కాదు, 40 సీట్లున్న గవర్నమెంట్ అనేది దాని కాంగ్రెస్ పార్టీ సహకరిస్తే ఏలింది, జాతీయ పార్టీ సహకరిస్తే రేపు మీ కాంగ్రెస్ సహకరించవచ్చు, ఎవరికి తెలుసు. రేపు మీకు వచ్చేది 130 నుంచి 140 ఉంటుంది, వాళ్ళకి వచ్చేది 250 పైచీలు 6 నుంచి 8 వరకు వస్తాయి. ఎల్లుండి వరకు ఇంకా పరిస్థితులు మారితే 6 కూడా రాకపోవడం అనేది సత్యం. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి 8 మంది కూడా ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్ళు ఇచ్చిండ్రు. ఇలా నల్గొండ క్యాండిడేట్ ఎక్కడ ఉన్నారండి తెలంగాణలో? ఆయన మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి? లేకలేక వచ్చిన మంచిగా మా అన్ని వచ్చినట్టు ఇట్లా అడ్డం పడతావు. రంజిత్ రెడ్డి గారు ఎక్కడ ఉద్యమంలో పాల్గొన్నారండి? చెప్పాలి. రంజిత్ రెడ్డి గారు ఎక్కడ ఉద్యమంలో పాల్గొన్నారు? వేమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఎక్కడ? తలసాని శ్రీనివాసరావు కొడుకు ఎక్కడ? మల్లారెడ్డి గారి కొడుకు ఎక్కడ? నామనాగేశ్వరరావు గారు ఎక్కడ పాల్గొన్నారండి వీళ్ళందరూ? వెంకటేష్ ఎక్కడ? పెద్దపల్లి వెంకటేష్ వీళ్ళంతా ఎక్కడ ఉద్యమంలో పాల్గొన్నారు? వీళ్ళకి మీరు టికెట్లు ఇస్తే ఇలా ఉద్యమకారులు అన్న మాట్లాడుతూ ఏమన్నారంటే ఎడ్యుకేటర్స్లో మాకు కొంచెం వ్యతిరేకిస్తున్నారేమో కానీ గ్రాస్లో చాలా బాగుంది అని అంటున్నారు. ఇవాళ గ్రాస్లో కూడా మీరు డిసెంబర్ 13న ప్రమాణ స్వీకారం చేసి 4 నెలలు అవుతున్నా ఈ రోజు వరకు కూడా ఆ రోజు మెసేజ్ వచ్చిన రైతు బంధు డబ్బులు ఈ రోజు వరకు రైతులకు రాలేదు. ఎట్లా మీకు ఓట్లేస్తారు? రెండవ పంటకు రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 12 మధ్యతరహా ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్ళు ఇవ్వలేదు. పంటలు ఎండిపోయినాయండి. మన మహబూబ్నగర్ జిల్లాకు రండి, మూడు డ్యాముల కింద పంటలు ఎండిపోయినాయి. వాళ్ళు ఎట్లేస్తారండి మీకు? ఇవాళ పెన్షన్స్ లేవు. నిరుద్యోగులకు మార్చి ఫైనాన్షియల్ ఇయర్ నుంచే నిరుద్యోగ భృతి ఇస్తున్నావు. ఇవాళ May 1 వస్తే కూడా మీరు ఇచ్చే పరిస్థితి లేదు. పెన్షన్లు పెంచుతామన్నారు, అది కూడా లేదు. కేవలం ఏమంటున్నారు రవీంద్ర రెడ్డి అంటే మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు ఎమ్మెల్యేలు ఉండాలి. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేలు దాకా ఉన్నారు. అన్నంగో మాట అన్నారు. ఆయన ఫారిన్ నుంచి వచ్చిండు పాపం, ఇక్కడ రాజకీయాలు అంతా తెలియదు అన్న పాపం. 2015లో ఏమైంది తెలుసా? ఢిల్లీలో దాదాపు బీజేపీ 7 ఎంపీ స్థానాలను గెలుచుకున్నది. మళ్ళీ ప్రచారంలో ప్రధాని మోడీ 32 సభలు, 90 మంది ఎంపీలు, 40 మంది మంత్రులు ఢిల్లీలో ప్రచారం చేస్తే 3 సీట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి. అంటే ఎన్నికలైన నెల లోపలనే. ఈ ఎన్నికలను ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, సర్పంచులు గెలిచిండ్రు. ప్రజలకు ఏం జరిగినప్పుడు ఎమ్మెల్యే ఏం చేస్తాడు, సర్పంచ్ ఏం చేస్తాడు? కాబట్టి ఒకటే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక విజన్ లేదు. ఇవాళ ఎట్లుందంటే ఏదో ప్రాస కోసం మాట్లాడాడు ఇక్కడ మొత్తం టీఆర్ఎస్ పార్టీ, తర్వాత ఒక క్యాడర్ను కానీ లేకుంటే ప్రజలను కానీ తప్పుదారి పట్టిస్తున్నందుకు కారు సారు 16 అని చెప్పి 16 వచ్చినా కూడా బేకారు, 16 రాకుంటే బేజారు. ఈ రెండు ఏంటంటే ప్రజలు కూడా మొత్తం అంత కనిపిస్తుంది. ఇప్పుడు 16 వస్తే బేజారు అంతే కదా, బేకారు కదా. ఇప్పుడు 16 వచ్చేందంటే ఇక్కడ నుంచి వాళ్ళు మొత్తం ఢిల్లీలో అసలు ఏం చేస్తారు చెప్పండి. అంటే ప్రాంతీయ పార్టీలు చూడండి, ప్రాంతీయ పార్టీలకు మనం ఏంటంటే వేరే స్టేట్ మొత్తం 2 సీట్లు ఉన్న వాళ్ళు కూడా మీ కేంద్రంలో కేంద్ర మంత్రి ఉన్నారు. ఇప్పుడు 16 సీట్లు వచ్చి ఒకసారి ఏమో నేను ప్రధానమంత్రి అవుతాడని చెప్పాడు, వాళ్ళ అబ్బాయి చెప్తాడు. ఇంకోసారి ఏమో నాకు అసలు ప్రధానమంత్రి అసలు ఆ ఒక పోస్ట్ మీదనే అసలు మొత్తం ఇంట్రెస్ట్ లేదంటారు. ఆయనకి ఇంట్రెస్ట్ ఇంకోసారి ఏమంటారు అంటే మొత్తం చెప్తుండ్రు సార్ ప్రధానమంత్రి కావాలి, ప్రధానమంత్రి సరే కావాలని. ఇప్పుడు మీరే మాట్లాడతారు. 16 సీట్లు వచ్చి మొత్తం చక్రం తిప్పుతా అన్నాడు. ఇవాళ కూడా మీకు ఏంటంటే 14+1 15 సీట్లు ఉన్నాయి కదా పార్లమెంట్ సభ్యులు. ఏం చక్రం తిప్పినారు? చక్రం కాదు కదా, కనీసం ఏంటంటే బొంగురం కూడా ఒక భూచక్రం కూడా తిప్పలేరు మీరు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏంటంటే అటు నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ అని చెప్పి తర్వాత ఏంటంటే వాళ్ళ ఒక ఎజెండా పెట్టి ఏంటంటే మొత్తం ఢిల్లీ చుట్టూ తర్వాత ఏంటంటే మొత్తం దేశం చుట్టూ తిరిగినా కూడా మీకు అసలు సపోర్ట్ చేసే వాళ్ళు అసలు ఎవరు లేరు. ఎందుకంటే మనం 1977 నుంచి కనుక స్టాటిస్టిక్స్ చూసుకుంటే థర్డ్ ఫ్రంట్ 4th చాయిస్ వచ్చింది అన్నాడు. థర్డ్ ఫ్రంట్ మొత్తం ఏంటంటే 4th చాయిస్. ప్రధానమంత్రులు అయిన తర్వాత కనీసం కొన్ని అట్లీస్ట్ పార్లమెంట్ ముఖం కూడా చూడలేదు. అటువంటి పరిస్థితుల్లో మనకు మిడ్ టర్మ్ పోల్స్ కూడా వచ్చినారట. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, హిస్టరీ కూడా చూస్తున్నారు అన్నట్టు. ఇవాళ ఏంటంటే ఒక మజబూత్ సర్కార్ కావాలన్నట్టు. మజబూత్ సర్కార్ ఏంటంటే మజబూత్ సర్కార్ కావాలన్నా లేకుంటే మజబూర్ సర్కార్ కావాలన్నా.
మజ్బూర్ అంటే ఏంటంటే మజ్బూర్ ఏంటంటే 6 నెలలకు ఏంటంటే మనం యాస కాదు మాట చెప్తున్నాను. ఇవాళ ఏంటంటే ఇవాళ మీరే ఇచ్చినారు కదండి, ప్లస్ మైనస్ ఉంటున్నారు కదా. ప్లస్లు కూడా ఉన్నాయి కదా అక్కడ, మీరు ఓన్లీ మైనస్ చూస్తున్నారు. ప్లస్లలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్ వాళ్ళ హవా ఉండే, 85 సీట్లు వచ్చిండే, 85 సీట్ల నుంచి 100 సీట్లకు పోయింది. అన్ని పోతారు. మొన్న 101 జీవన్ రెడ్డి గారిని కూడా మొత్తం ఏంటంటే ఎంతో మంది అడిగినారు అన్నాడు, అన్న మీకు మొత్తం ఏంటంటే మేము ఓటేస్తున్నాం, మరి మీరు ఉంటారా లేకుంటే మొత్తం టీఆర్ఎస్ పోతారా అని చెప్పి మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా అడిగింది అన్నాడు. అంటే జీవన్ రెడ్డి గారు సరే ఏంటంటే ఇప్పుడు మనం అట్లే అనుకున్నాం, డి శ్రీనివాస్ కూడా పోయినారు అన్నట్టు. ఆయన అంటే చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ సరే ఎట్లా చెప్పినా కూడా ఇవాళ ప్రజలు ఎట్లా చూస్తున్నారు అంటే, అరే మేము ఇంత ఓటేసి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రజాస్వామ్య దేశం అని చెప్పి మనం ఏంటంటే ప్రపంచంలో ఉండే మన అత్యధిక స్థానం ఏంటంటే ప్రజాస్వామ్య దేశం అంటే, మనం ఇక్కడ ఓటేయంగానే ఏంటంటే కాంగ్రెస్ నుంచి కానీ ఏంటంటే వేరే పార్టీ నుంచి ఓటేయంగానే టీఆర్ఎస్ కోతున్నారు అంటే ఏంటంటే నెగిటివ్ వచ్చింది అన్నట్టు. ఆ నెగిటివ్ ఏంటంటే ఇవాళ అడ్వాంటేజెస్ టు అదర్ పార్టీస్ అంటే స్పెషలీ ద బీజేపీ పార్టీ అన్నట్టు. బీజేపీ నుంచి ఎవ్వరు కూడా ఒక్కరు కూడా ఏంటంటే వేరే పార్టీకి పోలేదు. ఇవాళ అంటే ఒక మజబూత్ ప్రభుత్వం ఏంటంటే ఇవాళ ఎలక్షన్స్ మజబూత్ ఉంటుందో మజబూర్ ఉంటుందో చూద్దాం. ఒకటి మీ ఇద్దరు పార్టీలకు మీకు ఇస్తాను టైం. కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఈ టీఆర్ఎస్ ఉన్నటువంటి ప్రధాన బలం వాళ్ళకి ఇంతకుముందు నేను చెప్పినట్టు 88 మంది ప్లస్ లీడర్లు అందరూ పోవడం వల్ల వాళ్ళ బలం పెరిగింది. 101 మంది ఎమ్మెల్యేలు, 101 స్థానాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు. కింది నుంచి ఆయన సర్పంచ్ నుంచి పైదాకా వచ్చి చేరినారు. మీరు అవునన్నా కాదని ఒప్పుకున్నారు. ఒకటి. రెండోది వాళ్ళు చేరడం వల్ల బలం పెరగడం ఒకటైతే, రెండోది మీ డిమోరల్ కారణం మీ క్యాడర్ అంతా మొత్తం అందరు పోయారని చెప్పి అదొక పాయింట్. దానికి కూడా ఆన్సర్ చేయండి. తర్వాత హంగు ఆర్భాటాలతో 8వ పాయింట్ రాసిన మా వాళ్ళు, హంగు ఆర్భాటాలతో అధికార పార్టీ అభ్యర్థులు చేస్తున్న కార్యక్రమాలకు ధీటుగా ప్రచారం చేసే వాళ్ళు ఏరి కాంగ్రెస్లో వాళ్ళ కౌంటర్ ఇచ్చేంత లీడర్షిప్ లేదు, కౌంటర్ ఇచ్చేంత ప్రచారం లేదు. కౌంటర్ ఇచ్చేటంత కాదు, అంటే ప్రచారంలో హంగు ఆర్భాటాలు వాస్తవానికి మనకి తక్కువ ఉన్నాయి. ఎందుకంటే అలా అధికార పార్టీ ఇప్పుడు చూసిండ్రు కదా, మరి ఒక టికెట్ 200 కోట్లకు అమ్ముకున్నారంటే నిన్న అల్లాదుర్గంలో సభ అయితే మీరు అడిగిన కంప్లీట్ చేయండి. అడిగి చెప్పండి. మొన్న జైరాబాద్ లో అయిన సభకి మీ రాహుల్ గాంధీ జాతీయ అధ్యక్షుడు వచ్చింది. అవును, నిన్న అల్లాదుర్గంలో సభ అయింది. దాంతో పోల్చుకుంటే ఎంత ఫరక్ ఉంటే రాహుల్ గాంధీ సభకి ఎంతమంది వచ్చారు అల్లాదుర్గం, దాంట్లో ఒక సగం కాదుగా. అంటే ఇప్పుడు తీసుకొచ్చారు జనాన్య క్రైటీరియా తీసుకోవడం అది కాదు. మరి నిజంగానే జనాన్య క్రైటీరియా తీసుకుంటే ఎల్బీ స్టేడియంలో జనమే లేరు. కేసీఆర్ గారు ఓడిపోతారు 3 సెగ్మెంట్లలో కాదు కదా. అంటే జనము అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు, నేను నా సొంతూరు అండి, నేను మహబూబ్నగర్ కేసీఆర్ గారు వచ్చినప్పుడు నేను మా ఊర్లో ఉంటే మా ఇల్లు ఊరు బయట ఉంటుంది, మా ఇంటి పక్కల అందరూ 300-400 తీసుకొని పోతున్నారు. అంటే కాంగ్రెస్ సభలో డబ్బులు లేకుండా కాంగ్రెస్ దగ్గర డబ్బులు లేవు, కాంగ్రెస్ సభలో సబ్జెక్ట్ నన్ను అడిగిన నేను చెప్తున్నాను, మీరా మోడరేటర్ సారా. అయితే నేను ఏమంటున్నా అంటే, ఈరోజు మీరు అడిగినటువంటి హంగు ఆర్భాట్లు అంటే ఒక క్యాండిడేట్ దగ్గర 200 కోట్లని వాళ్ళ ఎంపీ గారే చెప్పిండ్రు. ఫ్లోర్ లీడర్ 200 కోట్లు 16 మందికి వంచుతారు. మా ఫ్లోర్ లీడర్ కాదు, బీజేపీ నాయకుడు చెప్పిండు అన్న. మీ ఫ్లోర్ లీడరే నాయకుడు అవునన్నా కాదన్నా రికార్డులో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడరే ఉంటుంది. టీఆర్ఎస్ ఎంపీ ఆయన బీజేపీలో ఎందుకు పోయిండు? 200 కోట్లు ఇచ్చుకోలేక 199 కోట్లు ఇవ్వాలన్నా మీకు కేసీఆర్ గారు వెళ్ళిండు. అడిగిండ్రు పరిస్థితుల్లో మా దగ్గర డబ్బులు లేవు, మేము ఆర్భాటం చేయడం లేదు. మేము గతంలో 2004 నుంచి 2014 వరకు యూపీఏ ఉన్నప్పుడు చేసినటువంటి ప్రజా ఉపయోగకర పనులు, విద్యా హక్కు చట్టము, సమాచార హక్కు చట్టము, పనికి ఆహార పథకము, అనేక ఇండస్ట్రీస్ అనుఒప్పందాలు చేసిన పనులు, అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు మేజరు మైనరు ప్రాజెక్టుల కోసం పులిచింతలు అయితేనేమి, పోలవరం అయితేనేమి, మన ఏంది ప్రాణహిత చేవెళ్ళు అయితేనేమి, మహబూబ్నగర్ రంగారెడ్డి ఎత్తిపోతలు అయితేనేమి, నెట్టంపాడు అయితేనేమి, ఇటువంటి ప్రాజెక్టుల గురించి మేము చెప్పుకుంటున్నాం. ఇలా గ్రాస్ రూట్లో ఇంటింటి తిరిగి మేము ప్రచారం చేస్తున్నాం. ఇక వీళ్ళేమో అనేక తాయిలాలు, మా క్యాడర్ మీరు ఇంకోటి అన్నారు, లీడర్ అంతా పోయినారు కదా క్యాడర్ అని. సంగప్పన ఎక్కడ కూడా పుట్టేది కార్యకర్తల పునాదుల మీద లీడర్ పుడతాడు. లీడర్ వెళ్ళినంత మాత్రాన క్యాడర్ ఎక్కడ కూడా వెళ్ళలే. స్పష్టంగా నేను ఇలా క్షేత్రస్థాయిలో తిరుగుతున్నా, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పటిష్టంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు ఇలా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేసిన పథకాల వల్ల మాకు అనుకూలం అవుతుంది. సంవత్సరానికి 72,000 ఇవ్వడం అయితేనేమి, 2 లక్షల ఏకకాల రుణమాఫీ అయితేనేమి, 33% ఇవాళ రాష్ట్రాల్లో అమలు పరుస్తున్నారు ఉద్యోగస్తుల్లో, మహిళలకు 33%. దేశంలో కూడా మా రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టో వచ్చిన తర్వాత నిన్న ఇయ్యాలనే ఒక మంచి వాతావరణం అనేది ఓటర్లో క్రియేట్ అయింది.
సేమ్ ఇదే పాయింట్స్ ఎట్లా ఎదుర్కొంటారు వాళ్ళకు ఉన్నటువంటి ఈ వాళ్ళ మొత్తం బలం వాళ్ళ ప్లస్ బలం పాయింట్స్. వాళ్ళ బలగం నా క్వశ్చన్లే మీకు సరే ఏమున్నాయండి ఇప్పుడు ప్లస్ పాయింట్స్ అంటే ఏంటంటే ప్లస్ పాయింట్స్ కనుక చూస్తే సరే వాళ్ళకి మొత్తం క్యాడర్ అయితే లేదు, ఎందుకంటే Cadre లేదా? పేడ్ క్యాడర్ అంతా ఎవరిది జెండాలు కాదు. పట్టుకొని టీఆర్ఎస్ సంగతి మాట్లాడుతున్నారు. జాతీయ Cadre లేదా అంటారు మీరు? క్యాడర్ ఎక్కడ ఉంది చెప్పండి. జెండాలు ఏమన్నా వాళ్ళ సభలకు అంటే సరే మళ్ళీ ఎల్వి స్టేడియం సభ గురించి చెప్పారు. ఇప్పుడు జెండాలు పట్టుకొని పోతున్నారు, మొత్తం పెయిడ్ క్యాడరు. అదే క్యాడర్ ఏంటంటే మొత్తం కాంగ్రెస్కి వస్తుంది నెక్స్ట్ డే. బీజేపీలో అట్లా కాదు. బీజేపీలో ఏంటంటే వాళ్ళని నిన్న మొత్తం మల్కాజిగిరి సెగ్మెంట్ దిగినాను అక్కడ తిరుగుతుంది అంటే వాలంటీర్గా వస్తున్నాడు అన్నాడు. ఒక్కసారి ఏంటంటే వందే మాత్రం అని చెప్పగానే వచ్చేస్తున్నాడు, భారత్ మాతకి జై అని చెప్పి ఇప్పుడు సెక్యులర్ పార్టీ మీది మద్దతుతో పార్టీ కాబట్టి పార్టీ అని చెప్పి ఏంటంటే నీకు మీరేంటంటే వందే మాత్రాన్ని మీరు ఎందుకు ఓన్ చేసుకున్నారు? కేసీఆర్ బాగా అన్నారు, మీకన్నా ఎక్కువ యాగాలు చేస్తే నేనే హిందువులు అన్నాడు. హిందువులు అన్నాడు, ఏంటంటే మొత్తం దొంగ హిందువులు అంట. మీరు దొంగ హిందువులు అధికారం అనుభవిస్తున్నారు. వరకు ఏంటంటే అంటే బాగుండదు. భారతీయ జనతా పార్టీ నేనలేదు, రామ జన్మభూమికి కేసీఆర్ గారు చూడండి ఇష్యూ ఎక్కడ దగ్గర మీద ఐదేళ్ల గురించి చెప్తున్నాను. కేసీఆర్ 16లో 8 ప్లస్లలో మీరు ఎట్లా ఎదుర్కొంటారు చెప్పండి సార్. ఒకరొకరు టైం ఇస్తా. ఒక్కరిని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇవాళ అధికారం ఉందని చెప్పి ఏంటంటే ఇవాళ విర్రవీగుతున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వము. ముఖ్యంగా చెప్పండి వాళ్ళు ఏంటంటే 3 ఎమ్మెల్సీలు ఏంటంటే మొన్న ఏమేమి చెప్పండి మూతి పనులు రాలబడ్డారు ఇవాళ. ఇవాళ ప్రజల టీఆర్ఎస్ ఏంటంటే టీఆర్ఎస్ గురించి మాట్లాడుతుంటే ఏంటంటే బీజేపీ అంటావు నువ్వు ఇప్పుడు మీరు చూడండి ఇవాళ ఎక్కడ చూసినా కూడా అసహనం మొదలెత్తుంటే ఇంటాలరెన్స్ మొదలెత్తుంది అన్నట్టు కేసీఆర్ గారు కానీ అంటే మొత్తం కేటీఆర్ కానీ ఎక్కడ చూసినా కూడా అంటే ఒక్క సభకి ఏంటంటే పొంతన లేకుండా మాట్లాడుతున్నారు అన్నాడు. అంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేసింది అన్నాడు. భారతీయ జనతా పార్టీ ఏంటంటే దూసుకెళ్తుందని చెప్పి ఆయన ఒక స్ట్రాటజీ చేసినాడు. ఎలక్షన్స్ అడ్వాన్స్ కనుక చేస్తే మొత్తం అసెంబ్లీ ఎలక్షన్స్ చేస్తే అంటే దీన్ని మొత్తం గెలిచిపోతామని చెప్పి. ఇవాళ అంటే అటువంటి సిచ్యువేషన్ లేదు ఇవాళ. ఎందుకంటే ఎక్కడికి పోయినా కూడా ఏంటంటే వ్యతిరేకంగా ఉంటున్నారు. మీరు వేరే పార్టీలను తీసుకొస్తున్నారు, వేరే పార్టీల నాయకులను తీసుకొస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని మొత్తం ఏంటంటే మొత్తం ఏంటంటే కూనీ చేస్తున్నారు అని చెప్పి ఏంటంటే ఒక మొత్తం గ్రాస్ రూట్ లెవెల్ కూడా వెళ్ళిపోయింది అన్నట్టు. అరే ఇదేంటి మనం ఏంటంటే మనం ఎందుకున్నా ఏంటంటే పెద్ద నాయకులు కానీ చిన్న నాయకులు కానీ ప్రత్యేక ఏంటంటే మొత్తం ఏక సంబంధం ఏంటంటే అందరు తీసుకుపోతుంటే అక్కడ ప్రజాస్వామ్యం అనేది ఏంటంటే దేశంలో రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం ఉంది అన్నట్టు, మేధావి వర్గం దగ్గర నుంచి కింది దాకా. అందుకోసం ఏంటంటే ఇవాళ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ చూడండి. ఇవాళ ఒక సభకు ఒక చిన్న లేకుండా మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఏంటంటే అన్న ఇంతకుముందు నేను మాట్లాడుతుందో నాది ఒక పదాన్ని వక్రీకరించారు. ఉద్యోగస్తులు వ్యతిరేకత టీఆర్ఎస్ పార్టీ మీద. ఏ సెక్టర్ ఆఫ్ ద పీపుల్ కూడా టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత లేరు. అసెంబ్లీలో మీరు 19 గెలిచారు కదా, మరి దానికి బీజేపీ ఒకటి 16 తోటి అసెంబ్లీ ఢిల్లీకి పోతున్నాం. మేము ప్రధాని అవుతామా కాదని కాదు,
మేము ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పరచాలి, ఏర్పరిచి support ప్రాంతీయ చేస్తారు పార్టీల చెప్పండి. రక్షణ ఎవరు సపోర్ట్ అదే Support అదే చేస్తారు. మీకు చెప్పాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు ఇవాళ వచ్చి టీఆర్ఎస్ పార్టీ రాలేదు. 16, నిన్న అసలు వైఎస్ఆర్సీపీ మా పరిస్థితి లేదు అక్కడ. సపోర్టింగ్, నవీన్ అన్న, పట్నాయక్ మా ఒక్క నిమిషం సపోర్టింగ్. సార్. చెప్పిన నవీన్ అస్సాం పట్నాయక్ గణ చెప్పలేదు. నమ్మే పరిస్థితి లేదు. అస్సాం గణ పరిషత్ మా సపోర్ట్, ఏ కూటమి లేని 150 సీట్లు ఉన్నాయి. అస్సాం గణ కానీ వాళ్ళందరినీ దోస్తారని. ఇవాళ ఎన్డీఏ కూటమి నుంచి రోజు మా ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు నితీష్ కుమార్ తో సహా మాతో మాట్లాడుతున్నారు. రోజు కేసీఆర్ కాంగ్రెస్ తోటి ఉన్నటువంటి వాళ్ళు కూడా మాతో మాట్లాడుతున్నారు. Yes, వాళ్ళతో yes. డైరెక్ట్ టచ్ విత్ Okay. వీఆర్. ఇప్పుడు నామినేషన్స్ వేసే రోజు మేము అనుకున్నది 160 మంది మా కూటమి తోటి వస్తారు పోస్ట్ ఎలక్షన్ అనుకున్నాం. కానీ వాళ్ళ అది గ్రాఫ్ 220కి వెళ్ళిపోయింది. సో Elections అయిపోయినా results కూడా వచ్చేసినాయి. అసలు 250 చెప్తున్నారు. పార్లమెంటేరియన్స్ మొత్తాన్ని అసలు జ్యోతిష్యం చెప్తున్నారు ఇవాళ. కూటమిగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీల వీళ్ళకు రెండు ఛాయ్ వస్తే నవీన్ పట్నాయక్ మా సభలో చంద్రబాబు మాట్లాడలేదు. హర్షవర్ధన్ అన్న అది తప్పు చెప్పొద్దన్నా? రెండు ఇంతకుముందు అన్న ఒక మాట అన్నాడు. వాస్తవాలు చెప్పారు. వాస్తవాలు చెప్పారు. ఐ కెన్ ఆన్సర్. ఓకే, వేమిరెడ్డి ఎంఎస్ రెడ్డి Yes. సరే, వీళ్ళందరూ కూడా ఇప్పుడు అన్న ఉద్యమంలో 3 రకాల పాత్రలు ఉంటాయి. ఒకళ్ళు డబ్బు ఇస్తారు ఉద్యమం నడిచేటప్పుడు, ఒకళ్ళు ఆర్థిక సాయం చేస్తారు, ఒకళ్ళు ఫీల్డ్ మీదకి వెళ్ళి కొట్లాడతారు, ఒకళ్ళు మేధాశక్తిని ఉపయోగిస్తారు. ఆ రోజు రంజిత్ రెడ్డి గారితో నేను ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాను. వేమిరెడ్డి నరసింహారెడ్డి గారితో నేను చూసిన ఉద్యమంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొంటున్నది. వాళ్ళు ఆ రోజు ఉద్యమానికి ఉద్యమ పార్టీ అన్న మీరు రంజిత్ రెడ్డి గారితో రంజిత్ రెడ్డి గారు ఉద్యమంలో టీచర్ వాళ్ళు సహాయపడ్డారు. వాళ్ళ వ్యాపారాలు మీరు మాట్లాడేటప్పుడు నేను ఏమనలేదు. విషయం ఇప్పుడు ఏంటంటే ఆ రకంగా వాళ్ళు ఆ రోజు ఉద్యమానికి సహాయపడినారు కాబట్టి వాళ్ళని ఉపయోగించుకోవడం తప్పలేదు. రెండు, వాళ్ళ ఇండస్ట్రీస్లో వాళ్ళు సక్సెస్ఫుల్ ఫ్యాక్టర్లో వెళ్తున్నారు. రంజిత్ రెడ్డి గారు ఇవాళ ఒక తెలంగాణ బిడ్డ అయి ఉండి, ఒక డాక్టరేట్ అయి ఉండి, ఆయన ఇలా పౌల్ట్రీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా వెళ్తున్న ఇండస్ట్రీస్ని మనం ఆయన సేవలను పార్టీకి ఉపయోగించుకుంటే తప్పేంటిది, ప్రభుత్వానికి ఉపయోగించి తప్పేంటిది, తెలంగాణకు ఉపయోగించుకుంటే తప్పేంటిది? ఈ సమాజానికి డబ్బులు కాదు అన్న. రంజిత్ రెడ్డి గారు డబ్బు ఒకటే మ్యాటర్ కదా, హైలీ ఎడ్యుకేటెడ్ సామాన్య కుటుంబం, సౌత్ ఆఫ్రికాలో పెడుతున్నాడు. రంజిత్ రెడ్డి గారు తెలంగాణ ఎకానమీకి బూస్టప్ అవుతున్నారు. వాళ్ళ మేధాశక్తిని మన తెలంగాణ ప్రభుత్వం ఆయన వల్ల ఎన్ని కుటుంబాలు సామాన్య మానవులుగా 100 కోట్ల రూపాయలు వ్యాపారాలను సంపాదించిన వ్యక్తి వాళ్ళు ప్రభుత్వానికి తమ్ముడు రంజిత్ రెడ్డి కాదు. ఎట్లా మాట్లాడతారండి? నేను మాట్లాడేటప్పుడు మా మండే శ్రీనివాస్ రెడ్డి ఫార్మాసిటికల్ దయచేసి అన్న మీరు ఒక్క నిమిషం తప్పు చెప్పండి, మాట్లాడనిస్తలేదు. మీరు మాట్లాడేటప్పుడు హర్షవర్ధన్ మాట్లాడిన ఇప్పుడు మండే శ్రీనివాస్ రెడ్డి గురించి చెప్పండి. ముగ్గురు గురించి చెప్తారు. తర్వాత చెప్పండి, మీకు టైం ఇస్తాను. మీరు టైం పొడిగించండి. ఫ్యాక్ట్ ఒకటే అన్న, ఇప్పుడు ఒక ఎవరైనా హర్షవర్ధన్ రెడ్డి గారు మీరు ఒక రంజిత్ రెడ్డి గురించి చెప్పారు. తలసాని ఆ పిల్లాడు శ్రీనివాస్ యాదవ్ కొడుకు, వీళ్ళందరూ మల్లారెడ్డికి అల్లుడు, ఎక్కడ ఉద్యమకారులు. నేను కూడా 2009 నుంచి జేఏసీ మెంబర్ను. ఇప్పుడు సరే, కొంతమంది కొన్ని సమీకరణలు చూడాల్సి వస్తే, సామాజిక సమీకరణలు చూడాల్సి వస్తుంది. రంజిత్ రెడ్డి గారు తెలంగాణ పార్టీ ఇప్పుడు రంజిత్ రెడ్డి గారైనా ఎవరైనా వాళ్ళు ఇండస్ట్రియలిస్ట్లో ఒక పొలిటికల్ పార్టీకి వచ్చారంటే వాళ్ళ ఇండస్ట్రీస్లో గ్రాస్ రూట్ నుంచి సక్సెస్ఫుల్గా వాళ్ళు రన్ చేసిరనంటే వాళ్ళ సేవలన్నీ ప్రజావసరాలకు వాడుకుంటే డెఫినెట్లీ అవును
కాదని రాజకీయ సలహాదారుడు అందుకోసం కదా ప్రభుత్వ సలహాదారుడు పొజిషన్ ఇచ్చి ఆయన గౌరవంగా ఆయన సేవలు ఉపయోగించుకుంటే తెలంగాణ ఉద్యమకారుడు న్యాయసభ మీద కూర్చున్నాడు. నేను తెలుసు కాంగ్రెస్ పార్టీని ఎదిరించి పోరాడినాడు వివేక్ గారు, కొండ ప్రభాకర్ గారు, వివేక్ గారు వీళ్ళంతా ఎదిరించారు. కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎదిరించారు అన్న. కాంగ్రెస్ పార్టీ వీళ్ళు లెస్స మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ బిఎన్ రెడ్డి గారు అమెరికా నుంచి ఇట్లా దిగగానే టికెట్ ఇవ్వలేదా? మేము పొరపాటు చేసినందుకే మీకు అధికారం ఇచ్చారండి. మాట్లాడుతున్నారు. ఆ రోజు ఇవ్వలేదా? ఎంతమంది ఇండస్ట్రియలిస్టులకు ఒక్కరోజు ఏ పని చేయని కాంగ్రెస్ లో వచ్చి టికెట్లు పొందిన లేరా? అవునా మేము టికెట్లు పొందిన రాష్ట్రపతులు కాలేదా? తెలియసో తెలియకనో ఆ రోజున పరిస్థితుల్లో తప్పులు చేయడం జరిగింది. బీజేపీ నుంచి అధికారంలో టీఆర్ఎస్ పార్టీ అనమాట. రెండోది ఇంకోటి ప్రజలను వీళ్ళు చాలా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు బీజేపీ పార్టీ ప్రజలు అగౌరవపరిచారు. డబ్బు తీసుకుని ప్రజలు మేము అగౌరవపరుస్తున్నామా అనడం అంటే మీరు మీ పార్టీకి వచ్చే ప్రజలంతా డబ్బులు ఇస్తూనే వస్తున్నారా మీటింగ్లకు? మీరు టీఆర్ఎస్ వస్తుందని చెప్పి డబ్బులు అంటే ఇలా రాజకీయ పార్టీలను ఇస్తున్నాయి. రాజకీయ పార్టీలు మీటింగ్ బ్యాన్ చేయండి. డబ్బులు తీసుకొని ప్రజలు మీటింగ్ లకు వస్తున్నప్పుడు ఎన్నికల కమిషన్ మాట్లాడలేము. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు ఎట్లా తీసుకొస్తున్నాయి అన్ని కాదు. బీజేపీ మాత్రమే. నిన్నటి 2 బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఇంకా ఎన్ని రోజులు ఈ హటావో నినాదాలు. మొదటిది అది కాంగ్రెస్ గురించి, గరీబీ హటావో. తర్వాత 5 ఏళ్లలో మోడీ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఏం చేసిన లేదు, పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అని చెప్పన్నారు. ఎన్వి సుభాష్ గారు మీరు ఇచ్చేసి అడుగుదాం. 5 ఏళ్లలో మోడీ దేశానికి చేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్నటువంటి రైతులందరూ నిరాశతో ఉన్నారు మీ పాలన వల్ల. అట్టర్ ఫ్లాప్ పాలన మీ 5 ఏళ్ళదే అన్నాడు. అందుకే దేశానికి ఒక దిశానిర్దేశం చూపిస్తా మాకు 16 ఇమ్మంటున్నారు. సార్ ఇప్పుడు ఇదే కేసీఆర్ గారు ఢిల్లీకి పోయి మోదీ గారిని పట్టుకొని ఎన్నో నిధులు కూడా పట్టుకొచ్చుకున్నారు. ఇక్కడికి వచ్చి అచ్చా ప్రైమ్ మినిస్టర్ అంటే ఇచ్చిన దానికన్నా ఎక్కువ పట్టుకుంటాడు. అడాక్ మీద కూడా మొత్తం పట్టుకొచ్చుకున్నాడు. ఇవాళ ఎలక్షన్ టైం వచ్చే వాళ్ళకి ఏంటంటే మోదీ అసలుకు ఏం చేసినాడు అంటే అది ఎవరైనా కూడా నిజంగా గుండె మీద చేసుకొని మాట్లాడాలంటే వాళ్ళకి రాజకీయం చేస్తున్నాం. కానీ నిజంగా చెప్పాలంటే ఇవాళ అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితే ఇండియా ఫస్ట్ అన్నాడు. గుజరాత్ ఫస్ట్ అని చెప్పలేదు మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత. ఇండియా ఫస్ట్ అన్నాడు. టీమ్ ఇండియా అన్నాడు. సార్ నేను మాట్లాడుతున్నప్పుడు అట్లా వేస్తే నేను కూడా అట్లా మాట్లాడుతాను. టీమ్ ఇండియా అన్నాడు. 29 రాష్ట్రాలు అభివృద్ధి చెందితే మనం మొత్తం కంట్రీ ఎకనామిక్ సూపర్ పవర్గా మనం ఎదుగుతుందని చెప్పి ఆ దిశగానే పోతున్నాం అన్నట్టు. ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి డెవలప్మెంట్ ఎజెండా తీసుకెళ్తుంటే కేసీఆర్ గారేమో ఇవాళ డెవలప్మెంట్ కాదు ఒక డివిజివ్ ఎజెండా పట్టుకుంటున్నాడు. డివిజివ్ అంటే విడగొట్టాలని చెప్పి డెవలప్మెంట్ అంతే కదా. మరి ఏంటంటే అసలు ఈ రాష్ట్రాలకి ఏంటంటే అసలు అభివృద్ధి చేస్తలేడు, వేరే రాష్ట్రాలకి ఏంటంటే అభివృద్ధి చేస్తున్నాడా. తర్వాత ఏంటంటే వేరే ఏంటంటే మొత్తం నాయకులతో ఇచ్చిండు కదా. ఒక్క నిమిషం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని చూడండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కొత్త రాష్ట్రం ఏంటంటే మిగులు బడ్జెట్ ఉన్నది మొత్తం రాష్ట్రానికి. ఇవాళ అప్పుల బడ్జెట్ అయితే కూడా ఇవాళ 2,15,000 కోట్లు ఇవాళ ఏంటంటే మొత్తం నిధులు వచ్చినాయి అన్నమాట. ఏ ఒక్క రాష్ట్రానికి వచ్చిందని చెప్పండి ఒకసారి. ఏ ఒక్క రాష్ట్రానికి ఏంటంటే ఇంత నిధులు ఇచ్చింది ఏంటంటే కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. ప్రతి దాంట్లో మీరు ఏంటంటే ఎక్కడ పెట్టండి వాళ్ళ మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ఏంటంటే మొత్తం ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి, ఫ్యాక్టరీలు వచ్చినాయి, ఇండస్ట్రీస్కి ఏంటంటే మొత్తం ఇచ్చింది అన్నట్టు. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఏంటంటే 15 రోజులు ఇచ్చింది అన్నట్టు. ఇవాళ మోదీ ఏంటంటే 5 సంవత్సరాలు ఏం చేసిన ప్రపంచ దేశం అంతా ఏంటంటే భారతదేశం గురించి చూసుకుంటా మోదీ గురించి మాట్లాడుతుంటే ఇవాళ ఏంటంటే ఒక మజబూత్ ప్రభుత్వం తీసుకురావాలంటే ఇవాళ ఏంటంటే మీరు ఏంటంటే అసలు ఎటువంటి సంబంధం లేదు. మోదీ నై అని చెప్పి మాట్లాడేందుకు కూడా
మినిమం ఏంటంటే కామన్ ఏంటంటే మినిమం ప్రోగ్రామ్ ఏదైతే ఉండాలో మనం కూడా డెవలప్ కావాలి, మనం కూడా కాంపిటీషన్ స్పిరిట్ పోవాలని చెప్పి అట్లా మాట్లాడాలి. కానీ ఏం చేసిండు అంటే ఏంటంటే మరి ఇంతకుముందు ఏంటంటే ప్రభుత్వాలు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసింది చెప్పండి ఒకసారి. ఓకే, ఇంతకుముందు ఇప్పుడు ఎలక్షన్ ఉంది, మొన్నకి ఏం చేసిన అదే మాట్లాడతారు ఫస్ట్, దాని తర్వాత కూడా తీసుకుంటారు. కానీ ముందు ఇది మాట్లాడతారు. ఇంకోటి 74 నుంచి అంటే 45 ఏళ్ల నుంచి నాయనమ్మ నుంచి మనమడ దాకా ఇప్పటిదాకా గరీబీ హటావో తప్ప గరీబీ హటాయించింది చేసింది ఏం లేదు అని అడుగుతున్నాడు ఆయన. ఇంకెన్ని రోజులు నినాదాలని కేసీఆర్ అడుగుతున్నారు. మీరు అడిగిందానికి చెప్పుకుంటూ వీరు 2 పర్యాలు తీసుకుంటా. ఇలా 74లో ఉన్నటువంటి పరిస్థితి, ఆ రోజు 89% భారతదేశంలో బీద పరిస్థితి ఉండేది. ఆ 89%ను ఈరోజు 20% అంటే 69% తగ్గింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. మీరే అంటున్నారు కదా ఎక్కువ రోజులు పరిపాలించింది మీరే అని. మరి ఎక్కువ శాతం ఉన్నదాన్ని తక్కువ శాతం తెచ్చింది కూడా మాకే ఇవ్వాలి కదా క్రెడిట్. 89% ఆఫ్ పావర్టీ, బిలో పావర్టీ లైన్ పీపుల్ ఇన్ ఇండియా అప్పుడు. ఇవాళ 19.8% బిలో పావర్టీ లైన్ కింద ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకేసారి అందరూ మారరు. అనేక పథకాలు ఇవాళ పనికాహార పథకం తీసుకొచ్చి గ్రామాల్లో ఉపాధి తీసుకొచ్చినా కూడా డెవలప్మెంట్ కావడం లేదు. వీరికి కావాల్సిన ఆర్థిక అభివృద్ధి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు 2016 నుంచి అరవింద్ సుబ్రహ్మణ్యన్ అనే ఆర్థికవేత్త నుంచి సలహాలు తీసుకొని, రఘురామరాజారావు గారు కూడా సూచనలు తీసుకొని ఈరోజు మేము ఆర్థికమైన నెలకు 6,000 రూపాయలు 5 కోట్ల కుటుంబానికి, నెలకు 6,000 రూపాయలు, సంవత్సరానికి 72,000, 5 కోట్ల కుటుంబానికి సరాసరి 20 లక్షల మందికి బెనిఫిట్ అవుతుంది. సంగప్ప గారు ఇంకొకటి చర్చ కాబట్టి ఉట్టిగా తిట్టుకోవడం కాదు, నేను ఒకటి చెప్తా ఉన్నా. మీరు ఇలా ఎకనామికల్ ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకోండి. భారతదేశంలో 14 కోట్ల మంది కండి ఇవాళకి కూడా రూపాయి ఎట్లొస్తుంది తెలియదు, ఎక్కడ పోతుంది తెలియదు. అటువంటి పరిస్థితులు ఉన్నారు. 130 కోట్లలో 14 కోట్ల మంది తెలియదు అంటే 116 కోట్ల మందికి తెలుసు కదా. అదంతా కూడా ఎట్లా సాధ్యమైంది? మేము పరిపాలించిన కాలం మధ్యన విలువ 11 ఏళ్ళు పరిపాలించరు. వాళ్ళు కూడా నిద్రపోయిన నాన్న నేను. ఒకరొకరి విజన్ ఒకటి ఉంటుంది, ఒకరొకరు ఒక పరిపాలన విధానం ఉంటుంది. అందుకే మేము ఇవాళ ఏం చేస్తున్నామంటే ఆ 14 కోట్ల ప్రజలను కూడా తీసుకురావాలని 72,000 ఇస్తాం. నాకు 72,000 వచ్చినాయి అనుకోండి, నేనేం భూమిలో వాతి పెట్టను కదా, ఖర్చు చేస్తా. సైక్లింగ్ సిస్టమ్, ఎకనామికల్ లో సైక్లింగ్ సిస్టమ్. మేము ఒక్కొక్క 1,06,000 ఇస్తున్నాం కదా. మీరు ఏంటంటే మొత్తం అన్ని మొత్తం సంగప్ప గారు చెప్పండి. ఒక్కొక్కరికి సరాసరిగా 1,18,000 రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం. మీరు వచ్చిన తర్వాత 1,06,000 వచ్చిండొచ్చు, ఇంకా 12,000 మీరు చర్చ పెట్టండి. అయితే ఇంకొకటి ఏం చెప్తున్నాను అంటే ఈ రోజు ఆ యొక్క 72,000 తన ఆ వ్యక్తి ఏం చేస్తాడు, వైద్యం సత్వరంగా తీసుకుంటాడు, విద్యను మంచిగా చేస్తాడు. అనేక విషయాల వల్ల మళ్ళీ మనకు డబ్బు గవర్నమెంట్కే వస్తుంది. అదొకటి. నేను ఇలా ఏమంటున్నా అంటే ఆ దారిద్ర్యాన్ని అట్లా పోగొట్టడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఇక వారు మాట్లాడుతూ ఏం చెప్పిండ్రు, ఇలా ఎకనామికల్ గ్రోత్ ఉంది అంటుండ్రు. మేము 2014లో డాలర్ విలువ 60 రూపాయల దాకా వాళ్ళ చేతులు పెడితే ఇలా 74 రూపాయలు అయింది. డాలర్ మీరు పెంచారా? రూపాయలు తగ్గింది. మరి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయంటే అంటే ఈ రోజు ఎకనామిక్ గ్రోత్ చెప్పండి. చెప్తున్నారు కదా, అన్ని చూసామండి. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత, ఫారిన్ ఇన్వెస్టర్ లో కూడా 5 ఏళ్లలో 6.1% ఇలా జీడీపీలో చూపిస్తుంది. ఇది మీ వైఫల్యం చూడండి. 7% చూడండి. 16 కలిసి వాళ్ళు కేంద్రంలో మేమే చక్రం తిప్పుతాం అంటున్నారు వాళ్ళు. మీరు గరీబ్ హటావో గిరీబ్ హటావో అని అయిపోయినాయి, మాకు మేము దేశాన్ని ఇప్పుడు దిశానిర్దేశం చేస్తామంటున్నారు కేసీఆర్ గారు. ఆ పాయింట్ మీరు ఆన్సర్ చేయలేదు. మీరే నేను ఒకటే చెప్తా ఉన్నా, దేశాన్ని కేసీఆర్ దిశానిర్దేశం చేసే లేదు. ఆయనకు దేశవ్యాప్తంగా జాతీయపరమైనటువంటి అంశాల మీద అవగాహన లేదు. వారు ఇప్పటి వరకు కూడా మేము గెలిస్తే ఇది చేస్తామని అనలేదు. కేవలం రైతు బంధువులు కాదు ఏం చెప్పలే. దేశానికి ఇక మా రైతు బంధువులు కాపీ కొడుతున్నాం అన్నారు. నేను ఒకటే చెప్తున్నా, వారికి భయం పుట్టుకునే ఈ రోజు ఉద్యమకారులకు టికెట్ లేకుండా నేను ఒకటి చెప్తా ఉన్నా. ఇలా మా కాంగ్రెస్ నిఖార్సుగా 16 స్థానాల్లో ఉద్యమకారులకు టికెట్ ఇచ్చింది. 17 స్థానాల్లో కూడా ఉద్యమకారులకే టికెట్ ఇచ్చింది. ఓడిపోయినా సరే వాళ్ళకే టికెట్ ఇచ్చింది. ఇలా టీఆర్ఎస్ ఇలా నల్గొండలో కోమటిరెడ్డి గారిని చూడండి. తెలంగాణలో మొట్టమొదటి మంత్రి పదవి ఉద్యమం కోసం దారపోసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఆయనకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీరేం చేసిండ్రు?
నల్గొండలో ఏం చేసిండ్రు అసలు ఎవరు ఆ వేమిరెడ్డి కేసీఆర్ గారు డిప్యూటీ Right, sir. స్పీకర్ పదవిని Okay. సార్ అన్నింటికంటే బిఫోర్ ఐఎమ్ గోయింగ్ దాని తక్కువ ఉంది, మీకు brief కాంగ్రెస్ ఉంటుంది. మేనిఫెస్టోలో మన ఏమన్నారు కాంగ్రెస్ 72,000 ఇస్తున్నారు. 72,000 ఇస్తాం దానికి ఒక 33% మహిళా రిజర్వేషన్ ఇస్తామన్న ఉద్యోగాల్లో. ఉమెన్ రిజర్వేషన్ పార్టీలో ఉన్న ఉమెన్ ఇప్పుడు జస్టిస్ tickets అన్నారు ఇవ్వండి, ఉమెన్ జస్టిస్ 33% అన్నారు 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి వీళ్ళు యూపీఏ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉంటే ఎక్కడ ఏ సాధించలేదు. గాడిపడుతో వీరు మిత్రపక్ష Number one. UPA గవర్నమెంట్ రెండోది అడుగుతున్నాను వీళ్ళు సెడేషన్ యాక్ట్ ని 142 ఏం చేంజ్ చేస్తామంటున్నారు దేశద్రోహం కేసు అవును ఎత్తేస్తున్నారు. మరి ఆ రోజు 2012లో అమిత్ తివారీని అరెస్ట్ చేసినప్పుడు సెడేషన్ యాక్ట్ వీళ్ళ గుర్తు రాలేదా ఆ రోజు ఇంకోటి వీళ్ళ ప్రభుత్వం 73 సంవత్సరాలు పరిపాలించింది 2 ప్రభుత్వాలలో మేజర్ పోర్షన్ వీళ్ళే పరిపాలించారు Yes, కదా ma'am. ఆర్మ్డ్ ఫోర్సెస్ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ కి సివిలైజేషన్ కి మధ్యలో ఉన్నటువంటి సత్సంబంధాల్లో 499 చేంజ్ చేస్తా అంటారు అంటే ఇన్నాళ్ళు జరిగిపోయిన అన్యాయాలకు మీరు అక్కడ సమాధానం చెప్పగలుగుతారా ఇలా 72,000 రూపాయలు ఇస్తానన్నప్పుడు గరీబ్ హటావా ఇన్ని రోజులు అంటారు ఇంకా 100 సంవత్సరాలు వీళ్ళకి ఇచ్చినా కూడా గరీబ్ హటావా ఇందిరాగాంధీ అదే మాట అన్నది రాజీవ్ గాంధీ అదే మాట అన్నాడు సోనియా గాంధీ అదే మాట రాహుల్ గాంధీ పనికిరాడని చెప్పి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ పనికిరాడని చెప్పేసి దొంగ వాద్రా కొడుకుని తీసుకొచ్చి ఆయన కూడా గరీబ్ హటావా అంటాడేమో జీవిత కాలం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ గరీబ్ హటావా మీద బతకాల్సింది తప్ప గరీబ్ బచావా అనే మాత్రం లేదు ఇంకా 16 సీట్లతో 16 సీట్లతో 16 దశ దిశను నిర్ణయించి థ్యాంక్ యూ గడ్డపల్లి రవీందర్ రెడ్డి గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు, ఎన్వి సుభాష్ గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణలో మీ అభిప్రాయాలు చెప్పినందుకు ఇది గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు పొద్దుగాల కలుద్దాం. స్టే ట్యూన్.